టు మై ఛానల్ ఆస్ట్రేలియా బామర్దల్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ మళ్ళీ మీ ముందుకు కొత్త వ్లాగ్తో వచ్చేసినాను గైస్. అండ్ ఇదైతే మంచి ట్రిప్ వ్లాగ్ అనమాట. అస్సలు మిస్ అవ్వకండి, ఫుల్ కామెడీ ఉంటుంది. ఇంకా తెలిసింది కదా మా గ్యాంగ్తో పోతే ఎట్లుంటుందో. సో మస్తు ఎంటర్టైన్ అవుతారు మీకు. అండ్ ఇవాళ మేము అందరం కలిసి ఎక్కడ పోతున్నామనంటే వేవ్ రాక్ ఫార్మేషన్ ఇన్ పర్త్ అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం పోతున్నాను. సో ఇదైతే మా గ్యాంగ్తో ట్రిప్ 2 అనమాట. అంటే మేము లాంగ్ ట్రిప్కి అయితే ఎప్పుడు లాంగ్ డ్రైవ్లో అట్లా పోలేము. సో ఫస్ట్ టైం అయితే ల్యాండ్స్లిన్ పోయినాము. మీరు ఇంకా చూడకపోతే నేనైతే ల్యాండ్స్లిన్ వ్లాగ్ అయితే ఇక్కడ నేను పింగ్ చేస్తాను, వెళ్ళి ల్యాండ్స్లిన్ వ్లాగ్ చూడండి, సూపర్గా ఉంది అదైతే. అండ్ ఇప్పుడైతే మేము మళ్ళీ వేవ్ రాక్ ఫార్మేషన్కి అయితే అందరం కలిసి పోతున్నాము. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే మీకు ఆస్ట్రేలియాలో జరిగే చిన్న చిన్న క్రేజీ థింగ్స్ అయితే నేను అప్డేట్ ఇస్తాను. లేట్ ఇచ్చినా కానీ లేటెస్ట్గానే ఇస్తాను గాయస్. స్టార్ట్ అయిపోదామా? అందరూ అయితే వచ్చేసిర్రు, గ్యాదర్ అయినా మా గ్యాంగ్ని చూపిస్తాను చూడండి. సో ఆ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, సూపర్ ఫన్నీ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇంటు ఆ వీడియో. భయపడితే వీడే అన్న వాళ్ళని అడుగుదాము ఎటు వెళ్తున్నామో, ఎందుకంటే వాళ్ళే ప్లాన్ చేసిర్రు. రాత్రి మా షిఫ్ట్లు కూడా క్యాన్సిల్ చేయించారు. అన్న ఎటు వెళ్తున్నాం? వేవ్ రాక్ ఫార్మేషన్స్. వేవ్ రాక్ ఫార్మేషన్. దానికోసం ఇంత దూరం పోతామా మనము? సముద్రం అలలాగా ఫామ్ అయిన రాక్స్ చూడండి. అవునా? ఎన్ని అవర్స్ డ్రైవ్? 4 hours. 4 hours. అవునా? డ్రైవింగ్ మనం చేయట్లేదుగా, అందుకని జస్ట్ కొంచెం డ్రైవింగ్ చేసేటోళ్ళని ఏమనకండి, ఓకేనా? ఆబ్జర్వేషన్ అని కలర్ కలర్ సో వెళ్ళిపోదాం పదండి. రెయిన్బో వచ్చిందంట, చూద్దాం. లేదు, నేను నా స్టోర్ల నుంచి రోజు చూస్తున్నా. శ్రీకాంత్ నీ షూస్ ఏవి? షూస్ వెచ్చగుంటాయని కార్లో పెట్టిండ. షూస్ వెచ్చగుంటాయని కార్లో పెట్టిండ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏమైందిరా? తెల్లగా అతుక్కుంటాయా వైట్ కుర్చీలు? ఇదేంది ఇది నేను చూడలే. అయిపోయింది నడన్ అయిపోయింది. పొట్టలు ఇప్పుడు బయటికి అనండి. అయిపోయింది పొట్టలు బయటికి అనండి. ఇప్పుడు ఫోటో అయిపోయింది. సో ఇక మేమైతే అందరం అన్న వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరినాము. ఒక్కొక్కరం ఒక్కొక్క కార్లో, లైక్ అన్న వాళ్ళందరు కొంతమంది అయితే ఒక కార్లో, మొత్తం 3 cars అనమాట. అండ్ మేమైతే యాజ్ యూజువల్ అక్కతో సైనన్ వాళ్ళతో కార్లో కూర్చున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కార్లో సురేష్ అన్న వాళ్ళందరూ గ్యాంగ్ అనమాట. ఇంకా వెళ్తుంటే కొంచెం సేపటికి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేము. ఇంకా నాకు కుక్కపిల్ల కనిపించింది. నేనైతే ఎట్లవర్ కాబట్టి ఇంకా దాన్ని కూడా వీడియో తీసుకున్నాను. అండ్ ఒక ఫ్యూయల్ స్టేషన్ దగ్గర అయితే ఆగిపోయినాము. ఇక్కడ చూడండి అన్న ఎట్లా ఎంజాయ్ చేస్తుండో. ఇంక ఇక్కడ అయితే అన్న వాళ్ళు అయితే కొనిపించేసిర్రు ఇంకా స్నాక్ లాగా. బికాజ్ నేనైతే కాఫీ తాగాను గైస్. స్టార్టింగ్లో కాఫీ అలవాటు చేసుకున్నాను, బట్ తర్వాత నాకు కాఫీ పడలేదు. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఎంత బాగుందో అసలు. ఇంకా మాకు లాంగ్ జర్నీ సూపర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే లిటరల్గా చాలా డేస్ తర్వాత మేమందరం అయితే ఒక ప్లాన్ వేసుకున్నాం ఇట్లా పోనీకి. మంచిగా వర్షము ఇంకా ఎండ అన్నీ అసలు సూపర్ ఉంది అసలు. వెదర్ అయితే మంచిగా, అప్పుడప్పుడు వెదర్ బాగా సపోర్ట్ చేస్తుంది కదా. ఏ ఆపమా అన్న.
ఎవరిదన్నా ఇదంతా? కనిపించే కొండ దాకా అంతా మనదేరా. ₹50 మాత్రమే. 20 రూపాయలకు కొన్నాడు బాబు. శ్రీకాంత్ నువ్వు వచ్చేసి నువ్వు మా కార్లో రావా? సుడు హీరోలు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఏం తెలియదు రాడు ఇంగ్లీష్ చదువుకోవాలి. ఏం తెలియదు రాడు ఇంగ్లీష్ చదువుకోవాలి. అంతేనా? సవీన్ అన్న అయితే బెస్ట్. టికెట్స్ ఉంటాయా అన్న కార్ పార్కింగ్? ఓకే. స్కూబీ డూ పాపా ఏ బూమ్ 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 బూమ్. స్కూబీడూ hide and rock walk. Hey bro, గాయస్ మేమైతే ఫైనల్గా రీచ్ అయినాము. చూడండి కావాలంటే. అక్క హాయ్ చెప్పవా? ఇందాక ఎట్లిచ్చిన పర్ఫార్మెన్స్ అక్కలాగా చెప్పాలి. చెప్పు సార్ ఏడికి వచ్చినాము? రాసి ఉన్నాయి చదువుకోరదే నన్ను అడగొద్దు. బ్లాగర్స్ ఉన్నారు నా ముందు. చూడండి గాయస్ తోపు చెప్తుంది అక్క. మనం ఇప్పుడిప్పుడే చిన్నపిల్లలం కదా, జర నేర్చుకుంటున్నా ఈ మధ్య. అక్క ఛానల్ తెలిసే చెప్తాము, అడుగుదాము, ట్రై చేద్దాము. అక్క మాత్రం ఎక్విప్మెంట్లు అన్ని పట్టుకొని వచ్చింది. గాయస్ సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ వేవ్ రాక్. ఇది ఒక ఐకానిక్ న్యాచురల్ రాక్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. బికాజ్ ఇది ఒక వేవ్ లాగా ఫామ్ అయింది చూడండి. అండ్ ఆల్సో ఇది ఎక్కడుందంటే వేవ్ రాక్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద టౌన్ ఆఫ్ హైడెన్ ఇన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో యాక్చువల్లీ ఇదైతే 340 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ పర్త్ నుంచి. అండ్ ఇట్స్ ఎ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ దట్ రిజెంబుల్స్ ఎ జైంట్ ఓషన్ వేవ్ అబౌట్ టు క్రాష్. సో మేమైతే సిటీలోనే ఉంటాం కాబట్టి సిటీ నుంచి వేవ్ రాక్ అయితే ఆల్మోస్ట్ మాకు 4 hours అయితే టైం పట్టింది గాయస్. అండ్ ఇంకా మీరు వచ్చేటప్పుడు అస్సలు సిగ్నల్ అయితే ఉండదు గాయస్ మొబైల్ ఫోన్స్లో. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే లైక్ ఇప్పుడు మేము కనెక్టింగ్ కార్స్ కదా మా ఫ్రెండ్స్ అందరం మేము. సో ఒక్కొక్కరం వస్తున్నామా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి చాలా కష్టం అయిపోయింది. అండ్ మేము మధ్య మధ్యలో ఫ్యూయల్ స్టేషన్స్ దగ్గర కూడా ఆగినాం మీకు వీడియోలో చూపించినట్టు. సో మీరు కూడా అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ కొన్ని నెట్వర్క్స్ అయితే వర్క్ చేస్తాయి, బట్ కొన్ని నెట్వర్క్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ దట్ లొకేషన్ గైస్. అండ్ ఇంకా ఇక్కడికి మనం ఈ వేవ్ రాక్ కోసం ఇంకా చూద్దాం గైస్. మేమైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం అనమాట. సో ఇదే మొత్తం వేవ్ రాక్ ఫార్మేషన్. అండ్ ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ అయితే వెనకాల వస్తున్నారు. ఇంకా ఫోన్ లేదని చెప్పినా కదా, సిగ్నల్ అయితే అస్సలు లేదు, నెట్వర్క్ అస్సలు రావట్లే గైస్. వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. నేనైతే తప్పిపోయినని అనుకున్నాను మా వాళ్ళని. ఇంకా 2 cars రాలే, మేమైతే ఫస్ట్ అయితే వచ్చేసినాము. ఇంకా సరేలే పైకి వెళ్దాం చూద్దాం, ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళు అయితే ఇంకా రావట్లేరు. సరే అట్లా పోయి ముందు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను అక్క ముందుకు వెళ్ళిపోయినాము. సో లిటరలీ గైస్ ద రాక్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బీ అబౌవ్ 2.7 billion years ago. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మంచిగా వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ కూడా తెచ్చుకోండి. వాళ్ళు అలౌ చేస్తారు, మనం పైకి వెళ్ళొచ్చు. బట్ మళ్ళీ అక్కడంతా చెత్త వేయొద్దు, ఆగమనం చేయకుండా మళ్ళీ మనం అన్నీ చదివేసుకొని రావాలన్నమాట. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు చాలామంది నన్ను అయితే ఇన్స్టాలో. బికాజ్ నేను కొన్ని పోస్ట్ పెట్టాను. సో ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు, పర్ వెహికల్ $15 అట్లా ఉందన్నమాట. సో ఇండివిజువల్గా అయితే వాళ్ళు ఏం మనకి ఛార్జ్ అయితే వేయరు. అండ్ ఇక్కడ నుంచి ఈ రాక్ పైకి ఎక్కడానికి మనకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. సో దట్ ఫ్యామిలీతో వచ్చినా కానీ మీరు కంఫర్టబుల్గానే వెళ్ళొచ్చు పైకి, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ చిన్నపిల్లలు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, కొంచెం స్లిప్పరీ ఉంటుంది. అండ్ గాయస్ ఈ వేవ్ రాక్కి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, మేబీ లైక్ లెజెండ్ స్టోరీసే ఉన్నాయని చెప్పిండ్రు అక్కడైతే వాళ్ళు. అండ్ వేవ్ రాక్ హోల్డ్స్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఫర్ ద నూన్గర్ అబార్జినల్ పీపుల్.
అండ్ ఇట్స్ ఎ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ గైస్ ఇన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా. సో మేము వేవ్ రాక్ ఒక్కటే చూసినాము, ఎందుకంటే మా దగ్గర ఆ రోజు అసలు టైం లేకుండే. అండ్ టైం ఉన్నా కానీ తెలిసిందే కదా, మంచిగా ఒక 100 ఫోటోలు దిగంది అయితే మనం వేసుకున్న డ్రెస్కి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా గైస్. సో నేనైతే ఒక 100 ఫోటోలు దిగి మా ఆయనని పాపం సతాయించి, శ్రీకాంత్ ఒక 2-3 వీడియోలు చేద్దాము అని చెప్పేసి అట్లా సతాయించి ఇంకా ఫైనల్గా అయితే మంచి అవుట్పుటే వచ్చింది. ఫొటోస్ అయితే అన్నీ బాగానే వచ్చినాయి. ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసినాను. మీరు ఇన్స్టా ఫాలో అవ్వకపోతే వెళ్ళి నా ఇన్స్టా ఫాలో అవ్వండి. ఆస్ట్రేలియా బావమర్దలు అని చెప్పేసి ఉంటుంది సేమ్ ఇన్స్టాగ్రామ్లో పేజ్, లేదా శివాని బాణాలు అని టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది అనమాట. సో అక్కడైతే నేను కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను స్టోరీస్లో అప్పుడప్పుడు ఆస్ట్రేలియా గురించి. అండ్ ఆల్సో ఓన్లీ వేవ్ రాక్ దగ్గర మీకు వేవ్ రాక్ కాకుండా హిప్పోసియాన్ అంటే హిప్పో ఇట్లా నోరు తెచ్చి ఇట్లా ఆవలింతిచ్చినట్టు కూడా ఉంటుంది అనమాట ఆ రాక్. సో అండ్ నెక్స్ట్ ములకాస్ కేవ్, అండ్ ఇంకా అక్కడే నియర్ బైలో సాల్ట్ లేక్స్ కూడా ఉంటాయి గాయస్. సో మీరు పక్కా విజిట్ చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు. మంచిగా మేమైతే మార్నింగ్ 6 అని అనుకున్నాము. తెలిసిందే కదా మనం గంటలు తయారవుతాము. ఇక మా వాళ్ళందరినీ ఒక గంట సేపు వెయిట్ చేయించినాకనే బయటికి వెళ్తాం కదా నేనైతే. సో పాపం మా వాళ్ళు అందరు గంట సేపు వెయిట్ చేసారు. సో మేము 6కి అనుకునేది, అది కాస్త 7 అయిందనమాట నాతోటి. సో 7కి మేము ఇంట్లో నుంచి బయలుదేరినాము వేరే అన్న వాళ్ళ ఇంటికి. అక్కడ నుంచి మళ్ళీ వర్షం పడ్డది. ఇంకా ఆడ కొద్దిసేపు చిన్నపాటి మీటింగ్ డిస్కషన్ చేసేసినాం అనమాట అన్నిటి గురించి, లైక్ ఎట్లా పోవాలి ఏంది అది ఇది అని చెప్పేసి. అట్లా ముచ్చట పెట్టేసి ఆడ నుంచి స్టార్ట్ అయిన కూడా వచ్చేసిర్రు చూడండి. సో ఇక్కడ కూడా యూట్యూబర్స్ ఉన్నారు. ఇంకా మా అన్న వాళ్ళు అయితే పరిచయం చేస్తాం పా నిన్ను శివాని అని చెప్పి తీసుకోవతురు చూడండి మీరే. Hi. What's your YouTube channel name? Phương Hồng Australia. Phương Hồng Australia. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. Yeah. PHUONG and then HONG. In Australia. Hello everybody. Người này cũng đang làm YouTube đó nè các bạn. Hi. Yeah, this is Please subscribe my channel Australia Bawamardal. Where are you from Australia? Oh, you just come here for holiday? No, I'm doing my masters. Oh, okay, I see. Đang đi học mà làm YouTube luôn. All the best, okay? Thank you so much. Nó đang gặp YouTuber. ఇదేంటిదా ఇదే ఇది నేను చూడలే. ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయినాం గాయస్.
మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ DJ Shabir. నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి DJ Shabir. No, 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 no. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను, మీరు కూడా నవ్వుకురు కదా డ్యాన్స్, అందుకని చెప్పేసి నేను ఒక్కటి కూడా అసలు పెట్టకుండా ఉండలే, అన్ని వీడియోస్ పెట్టినాను. అండ్ ఇంకా చూడండి మ్యాండేటరీ సాంగ్ ఇదైతే పక్కా ఉండాలి కదా ఏ గ్యాంగ్ అయినా సరే. ఇలాంటివి మీరు కూడా జరగకుండా చూసుకోండి గైస్. ఏమైందంటే ఇందాక మేము డాన్సులు చేస్తున్నాం కదా, అప్పుడు ఒక అన్న నాకు కీస్ ఇచ్చిండనమాట, కింద పడిపోతాయిరా పట్టుకో అని చెప్పేసి. నేను ఇంకా ఫ్లోలో నా పాకెట్లో వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం అన్న చెప్పినప్పుడు మేమైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాము. అన్న వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. సో ఇంజన్ అయితే ఆల్రెడీ ఆన్ చేసే ఉంది, ఎట్లా సాంగ్స్ పెట్టుకురు కదా కార్లో. ఇంకా నేను ఆ కార్ కీస్ నా పాకెట్లోనే ఉన్నాయి. వచ్చినాక మా వెనకాల ఇంకొక అన్న వచ్చి మీ దగ్గర కీస్ ఉన్నాయి, వాళ్ళ కార్ అక్కడే ఉంది. ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ మేము ఒక 20 కిలోమీటర్స్ లాంగ్లో ఉన్నామన్నమాట, వాళ్ళకి మాకు చాలా డిస్టెన్స్ ఉంది. అండ్ ఇగో ఈ అన్న వచ్చేసి ఇంకా మమ్మల్ని ఆపిండు, మీ దగ్గర కీస్ ఉన్నాయా అంటే అప్పుడు చెప్పిన అన్న నా దగ్గరనే ఉన్నాయని చెప్పేసి. పాపం అన్న వాళ్ళు ఎట్లా వస్తున్నారో కావాలంటే చూడండి, ఇంజన్ అయితే ఆఫ్ చేయలేరు కదా, అట్లనే వచ్చిర్రు 20 కిలోమీటర్స్ వరకు. అసలు ఇట్లాంటివి అవుతాయి. ఇంకా ఫోన్లలో సిగ్నల్ లేదు గైస్, వాళ్ళు మాకు ఫోన్ ఎంత ట్రై చేసిండ్రంటే అసలు సిగ్నలే లేదు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతే ఎట్లుంటుండే పాపం, మా వాళ్ళు మధ్యలో ఆగిపోతుండే అని మస్తు భయం వేసింది. అండ్ ఇప్పుడు వస్తున్నారు చూడండి, అసలు కార్ కీసే లేవు, కార్ అయినా ఇంకా స్టార్ట్లోనే ఉంది, స్టార్టింగ్లో ఇంజన్ ఆన్ చేసే ఉంది. ఇంకా సెన్సార్ ఏమో కార్ కీ అడుగుతుందంట. ఈ అన్న వాళ్ళు అయితే మొత్తుకుంటారు, ఒకసారి చూడండి. ఇప్పుడు నేనైతే వాంటెడ్లీ చెయ్యలేను, అన్న వాళ్ళు నాకు అన్ననే ఇచ్చిండు, నేను పాకెట్లో పెట్టుకున్నాను, మర్చిపోయి వచ్చినాను. ఇక ఇక్కడ అదే డిస్కషన్ అవుతుందన్నమాట. సో అప్పుడప్పుడు క్రేజీ థింగ్స్ అవుతాయి కదా ఇట్లాంటివి. మీకు ఎప్పుడన్నా అవుతాయా ఇంకా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు? ఏమైందన్నా ఏమైంది చెప్పింది మాకు క్లియర్ ఇచ్చే సురేష్ అన్న, ఇచ్చే ఇగో సురేష్ అన్న దగ్గర ఉంది, తీసుకోండి. ఇంకా అంతే. ఏంటిదన్నా ఏంటిదన్నా ఒక్క నిమిషము
కార్కి దిగేటప్పుడు అన్న నాకు ఏ కార్ ఇస్తారంటే నువ్వే నా కార్ తీసుకో అని అన్నావు. అయితే అన్న కార్ ఇస్తే సరిపోదు అన్న నాకు కీస్ ఇచ్చేసండి నేను ఇంటికి పట్టుకోవాలి కీస్ తీసుకో నీదే కార్ అని ఇచ్చేసినావు. నేను జోబ్ లో పెట్టుకున్నా. కాదు నీకు గుర్తున్నాక కూడా మీరు ఎట్లా పారిపోతారు? ప్రామిస్ నాకు గుర్తులేదు. అంత డేంజర్ నెట్వర్కే మీ ఆయన ఏమంటుండే స్టార్ట్ రండి, టైం లేట్ అవుతుంది, మళ్ళీ కంగారు వస్తాయి రండి. అసలు సూపర్ ఫెంటాస్టిక్ ఉంది కదా గైస్ వీడియో అయితే. అండ్ నాకైతే మస్తు నచ్చింది ట్రిప్ అయితే. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీరు ఇట్లా లైక్ షేర్ చేసిరు అనుకోండి నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది కదా. సో చూడండి గైస్ సన్సెట్ ఎంత బాగుందో, ఎంజాయ్ చేసేయండి. అండ్ నేను చెప్పినా కదా నెట్వర్క్ కూడా ఉండదని చెప్పేసి. ఒక అన్న ఫోన్ అయితే ఆల్రెడీ లైక్ టెల్స్ట్రా అంట, ఆ నెట్వర్క్ అయితే కలుస్తుంది కాబట్టి ఆ అన్న మాకు కాల్ చేసి చెప్పడం వల్ల మేము ఆగినాము. ఇంకా లేదంటే చాలా ఇబ్బంది అవుతుండే. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి, ఇలాంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు నైట్ టైం ట్రావెల్ అస్సలు చేయకండి ఇటు సైడ్. చేస్తే కనుక కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి మాలాగా. బికాస్ కంగారూస్ ఉంటాయి, ఇంకా రోడ్ పైన అడ్డంగా వస్తాయి అన్నమాట. ఇక మన కార్కే డ్యామేజ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి.